గుంటూరు నుంచి కర్నూలు వెళ్లే రైళ్లలో బాంబులు పెట్టానని, కాసేపట్లో పేలుతాయని ఓ ఆగంతకుడు రైల్వే శాఖకు మెయిల్ పంపించాడు. ఇక అంతే, రైల్వే శాఖ అధికారులు పరుగులు పెట్టారు. రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లను పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు పరిశీలించారు. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లు రంగులో దిగాయి. రైల్వే సబ్ డివిజనల్ అధికారి అక్కేశ్వర ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే స్టేషన్తో పాటు మిగతా స్టేషన్లు కూడా తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు నుంచి కర్నూలు వెళ్ళే రైళ్లలో బాంబులు పెట్టామని చెప్పేసి ఒక ఆగంతకుడు దక్షిణ మధ్య రైల్వేకు మెయిల్ పంపించాడు. దాంతో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. గుంటూరు నుంచి వచ్చే రైళ్లు, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చే రైళ్లను మొత్తం కూడా తనిఖీలు చేశారు. రైల్వే ప్లాట్ఫారంతో సహా రైల్వే ట్రాక్ను కూడా పరిశీలన చేశారు. అయితే మొత్తం మీద చూస్తే ఆ ఎపిసోడ్లో కేవలం ఆగంతకుడు ఎవరైతే ఉన్నారో అతను బెదిరించడానికి, తన రిజర్వేషన్ కోసం ఇదంతా నాటకం ఆడాడని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. పోలీసులు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే మెయిల్ పంపించారో ఆ మెయిల్ పంపించిన వ్యక్తి ద్వారా అతన్ని అదుపులో తీసుకుని విచారణకు ప్రారంభించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి అతను ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అతను పట్టుకుంటే కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశాడు అనే విషయం మీద కూడా మనకు త్వరలో సమాచారం అవుతుంది.